పితాపుత్ర పౌత్రో వషట్ స్వాహ అన్నమరుక్సామజుర్వషట్ స్వాహ నమో గాయత్రి త్రిష్టుబ్ జగతి. వైదిక మార్గంలో గతించిన ఆ పితరులకు ఒక బ్రాండ్, ఒక పేరు అంటూ ఉండదు. అందరి పితరులది ఒక వర్గం అవుతుంది. అందులో మళ్ళీ నా కుమారులు పెద్ద చిన్న అని ఉండదు. ఆ పితరులకు సంబంధించి ఈ కుటుంబం అంతా ఒక్కటే. అన్న తమ్ముడు విడివిడిగా పెట్టకూడదు, ఒక్కటిగానే పెట్టాలి, ఒక చోటే చెయ్యాలి. కనిష్ట ఏవతు అంటూ ఆ శ్రాద్ధ మంత్రంలో చిట్ట చివరి సూత్రం ఒకటి ఉంటుంది. చిట్ట చివరి సూత్రం ఇది ఏమిటి అంటే, అన్నదమ్ములు ఎంతమంది ఉన్నా పెద్దవాడు కర్మాధికారి, కర్మజ్యేష్ఠుడు, చట్టం ప్రకారంగా అతడికి ఒక అర్ధ ఎకరం ఎక్కువ పొలం ఇస్తారు కూడా. అతడు పైన ఉండి ఇలా నీళ్లు విడిచిపెడితే కనిష్ట ఏవతు చివరిగా చిట్ట చివరి కింద చెయ్యి చివరి వాడికి ఉంటుంది. అందరూ వరుసగా చేతులు పెడితే పైన పెద్దవాడు నీళ్లు పోస్తాడు, కింద చిన్నవాడు వదిలిపెడతాడు. కలిసి ఉండాలి అనేటటువంటి నీతిని ఈ మాసిక నియమం బోధిస్తుంది. ఇది ధర్మం, ఇది ఆచరణ విధానం. ప్రచారం కోసం చేయకండి, పోయిన వారికి ఆనందం కలిగించేలాగా పాటించండి. ఇలాంటి క్రియల్లో రెండవ కుమారుడు ఒకవేళ పాల్గొనలేకపోతే, వెళ్ళకపోతే ఏమో ఉపవాసం ఉండాలి, మౌనవ్రతం పాటించాలి, మరుసటి నాడు భోజనం చేయాలి. చిన్నవాడే కాదు, పెద్దవాడైనా చిన్నవాడైనా ఎవరు వెళ్ళలేకపోయినా వాళ్ళు ఉపవాస వ్రతం పాటించాలి.